శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవా దత్త స్వరూపా మానవ రూపధరా ఋషీశ్వర పూర్వ సనాతన ధర్మోద్ధారణ భక్త సముద్ధరా పావన చరణ. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, స్వామివారి దయతో ఎంతోమంది తమకు సంతాన భాగ్యం లేదని ఆయన అనుగ్రహంతో సంతానాన్ని పొందిన ఎన్నో సంఘటనలు మనం ఇదివరకు చూసాము. అలాగే ఈరోజు మరికొంతమందిని కూడా సంతాన ఫలాన్ని పొందిన వారిని ఇప్పుడు చూద్దాం. ఆత్మీయులారా, శనివారం నాటి స్వామి సత్సంగానికి శుభస్వాగతం. మన సత్సంగము స్వామి యొక్క కృపా విశేషానికి ఎంతగానో పాత్రమైంది. అందువల్ల ఏ వారానికి ఆ వారం అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తూ ఆనందిస్తూ ఉన్న సత్సంగం ఇది. అందుకని మనం కేవలం నెల్లూరులో ఇక్కడ కూర్చుని చెప్పే విషయమే కాకుండా అది ఎంతమంది హృదయాలలోనో ఎంతో అద్భుతమైన ప్రేరేపణ కలిగిస్తోంది. తనదైనటువంటి రీతిలో వాళ్ళ హృదయాలను ప్రభావితం పరిపాకం చేస్తున్న ఈ సత్సంగానికి నమస్కారం పెట్టుకొని స్వామి కృపకు ఉలికిస్తూ మనం చేసుకుంటున్న సత్సంగం ఇది. మనం 2019లో కోట మండలం తిరుపతి నాయుడుపల్లికి చెందిన పల్లికొండ వెంకయ్యని నెల్లూరులో కలిసాము. ఆయనకి 1966 సంవత్సరంలో వివాహం అయ్యి ఎంతో కాలం సంతానం లేదు. వాళ్ళు జొన్నవాడ కామాక్షమ్మని, కనుపూరు ముత్యాలమ్మని, కోటమ్మని ఎంతోమంది దేవతల్ని దేవుళ్ళకి మొక్కుకున్నా కూడా వాళ్ళకి సంతాన భాగ్యం కలగలేదు. ఆ తర్వాత వాళ్ళు ఊర్లో వాళ్ళకి తెలిసిన ఆవిడ రవణమ్మ అని ఆమె స్వామి దగ్గరకు తరచుగా వెళ్ళి వస్తూ ఉండేది. ఆమె, ఒకసారి మీరు స్వామిని దర్శించకూడదా, స్వామి ఇప్పుడు తలుపూరులో ఉన్నారు, ఒకసారి వెళ్ళిరండి అని చెప్పడంతో వాళ్ళ పక్కేళ్ళలో కూడా కొందరు వాళ్ళకి కూడా సంతానం లేకపోతే వీళ్ళంతా కలిసి తలుపూరులో గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి ఆ సమయానికి చెరువు కట్ట పక్కన అడవిలోకి పోయి ఉన్నారట. 1 గంట తర్వాత స్వామివారు తిరిగి వచ్చారు. అక్కడున్న దిగుడు బావి దగ్గర స్నానం చేసి స్వామి వచ్చి కూర్చున్నారు. మేము సంతానం లేదని స్వామివారికి చెప్పుకోవడంతో ఈ వెంకయ్యతో వచ్చిన కొందరికి మాత్రము సంతానం లేదని చెప్పడం, వెంకయ్య భార్య గోవిందమ్మకు మాత్రం నీకు సంతానం ఉందమ్మా, 1 పోద్ది 2 నిలబడతారు అని స్వామివారు చెప్పారు. ఆ తర్వాత మాకు 2 కుమార్తెలు కలిగారు అని ఆయన ద్వారా మనకు తెలిసింది. ఇప్పుడు అది చూద్దాం. నమస్తే సార్, మాది తిమ్మనాడపేట గ్రామం, కోట మండలం, నెల్లూరు జిల్లా. మాకు 66లో పెళ్ళయింది సార్. మాకు తర్వాత పిల్లలు లేదు. మా ఊరు కనుపూరు ముత్యాలమ్మ దగ్గర పోతే అక్కడ కూడా మాకేం అర్థం కాలేదు. తర్వాత కోటమ్మ తల్లి ఉంది మా ఊర్లో పక్కన, అక్కడికి పోయినా కూడా మాకేం లేదు, సందేహం లేదు. తర్వాత జొన్నవాడకి పోయాము, అక్కడ కూడా లేదు సార్. ఆమె ఏంటంటే మా ఊరి తూర్పు గంగపట్టి రోణమ్మ అని రెడ్డమ్మ గారు ఉంది. వాళ్ళు మన స్వామి దగ్గరికి, వెంకయ్య స్వామి దగ్గరికి పోతా వస్తుండేది. వాళ్ళు అక్కడ తలుపూరులో ఉన్నాడు స్వామి, అక్కడ పోయి రమ్మన్నాడు. తర్వాత మేము మా పక్కన శాషమ్మ అని ఒక ఆమె, కిష్టమ్మ అని ఆమె ఒక ఆమె, నారాయణమ్మ అని ఆమె ఒక ఆమె, మా భార్య గోవిందమ్మ, నా పేరు వెంకయ్య. మేము పోయినాం సార్ అక్కడ మూటకూళ్ళు ఎత్తుకొని. అక్కడ పోతే స్వామి ఉన్నాడు. ఉండిన తర్వాత అక్కడ ప్రదర్శన చేసుకొని అక్కడ చెరువు కట్టు ఉంది సార్. అక్కడ చెరువు కట్టుంటే ఆ పొదల మీదకి ఎక్కాడు. ఎక్కి ఆయన ఆ పొదల మీదనే వెళ్ళిపోయాడు. మాకు కంటికి కాని రాల. తర్వాత 1 గంట తర్వాత తిరుక్కొని మళ్ళా గుడి దగ్గరికి వచ్చాడు. ఆ గుడి కాడ గ్రామస్తులు ఇళ్ళు వేసి పటాలు అన్ని పెట్టి ఒక బావి, దిగుడు బావిలోకి వచ్చాడు. ఆయనకి వచ్చి స్నానం చేశాడు. దిగిన తర్వాత అప్పుడు వచ్చి పూజలో కూర్చున్నాడు సార్. ప్రశ్నలకి కూర్చున్న తర్వాత ఆ శాషమ్మకి చెప్పాడు సంతానం లేదు. తర్వాత వచ్చి నారాయణమ్మకి చూశాడు,
ఆమెకి లేదన్నాడు, సున్నాలు కొట్టేశాడు. కిష్టమ్మకి లేదు సార్. మా ఆమె చెయ్యి ఎడం చెయ్యి ఇచ్చింది సార్. ఎడం చెయ్యిస్తే అది కాదమ్మా కుడి చెయ్యమన్నాడు. కుడి చెయ్యి ఇచ్చిన తర్వాత రైట్ కొట్టాడు సార్. కొట్టిన తర్వాత ఒకటి పాచిపోద్దమ్మా, 2 బాగున్నాయి, నీకు సంతానం ఉండాలి అని చెప్పాడు. తర్వాత ఆమెనంటే మేము వచ్చేసాము సార్ ఇంటికి. 79లో మాకు పాప కలిగింది. 79లో కలిగింది. తర్వాత నెక్స్ట్లో 3వ సంవత్సరంలో ఇంకో పాప కలిగింది. స్వామి చెప్పింది అన్నీ గ్యారెంటీ అని సార్. మాకు అది ముందే చాలా నమ్మకం. మేము స్వామి దగ్గరికి పోతానే ఉంటాం గొల్లమూడిలో. మా చిన్న పాప కొడుకు కూడా అక్కడే చదువుతున్నాడు. మార్కులు బాగా వస్తున్నాయి. మార్చి నెల 24వ తేదీ 2019వ సంవత్సరంలో పొదలకూరులో మనము వెంకయ్య స్వామి పదయాత్ర జరుపుతున్నప్పుడు అక్కడ ఆ పదయాత్రలో పాల్గొనడానికి ఓబులాయపల్లి నుంచి గాజుల రమణమ్మ అక్కడికి వచ్చారు. ఆమెను పలకరించినప్పుడు ఆమె స్వామిని పెనుబర్తిలో మునగా శ్రీరాములు సెట్టింట్లో చూశానని, స్వామివారు అక్కడ తరచుగా వస్తూ ఉండేవారు, గుండం వేసుకుని వేలిముద్రలు వేస్తూ ఉంటే చూశాను నేను అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి స్వామివారితో ఉన్న కొన్ని సంఘటనలు ఆమె వివరించారు. వాళ్ళ పిన్నమ్మ చంద్రమ్మకు వివాహమై 4-5 సంవత్సరాలు సంతానం లేకపోతే స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ నీకు మొగుళ్ళూరు కామెట్ సెట్ని వేసుండారమ్మా, నెల 15 రోజులైంది, నీకు సంతానం ఉంది అని చెప్పారట. అట్లాగే వాళ్ళ పెదమ్మ సుబ్బరత్నమ్మ 18 సంవత్సరాలకే భర్త చనిపోయాడు. ఆమె ఒకసారి స్వామిని చూసినప్పుడు స్వామివారు, అమ్మ నువ్వు కృష్ణుడిని నమ్ముకున్నావు, కిష్టయ్య నీ వశంలో ఉన్నాడు అని స్వామివారు చెప్పటం, ఆ తర్వాత ఆమె తన జీవితాంతం కృష్ణుడి సేవ చేసుకుంటూ బ్రతికిందని కూడా ఆమె ద్వారా తెలిసింది. గాజులు. మీ వయసు ఎంతమ్మా? 60. వెంకయ్య స్వామిని ఎప్పుడు చూసారు, ఎక్కడ చూసారు? మేము పెనుబర్తిలో చూసాం. ఎక్కడ? మునగా శ్రీరాములు ఇంట్లో. ఆయనకు పెంచలకోన దగ్గర పెనుబర్తిలో. అప్పుడప్పుడు వచ్చేవాడు ఆడికి. ఆడ చూసేవాడు కానీ ఆయన ఎప్పుడు ముద్రలు కొడుతుండేవాడు సిరా నుంచుకొని. నేనైతే చూడు మా పెద్దవాళ్ళు మాత్రం చెప్పుకునేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళు? అదే మా పక్కింటి ఆమెకి ఏం పేరు? పిల్లకి కాంతమ్మ, ఆమెకి పిల్లకాయలు లేకుండా ఉంటే ఆడి పోయి ఉంచుకుంటే నేను మీకు పిల్లలు లేరమ్మా సంతానం అని చెప్పేశారు. మా పెద్దమ్మ ఆడ నేర్చుకుంటే సుబ్రతమ్మ పేరు, ఆమె మొన్న 30 ఆడ నేర్చుకుంటే చిన్న వయసులో చిన్న 18 ఏళ్ళకి భర్త అటు వచ్చి ఉంటే అప్పుడు మీరు కృష్ణుని నమ్ముకోండి, కృష్ణయ్య మీ వయసులో ఉన్నాడు అని చెప్పాడంట. స్వామి చెప్పిన తర్వాత మా పిన్నమ్మకు పిల్లలు లేకుండా ఉంటే నెల 15 రోజులు అయిందంట కదా. ఇప్పటికీ ఆడపోయి నిల్చుకొని ఉండేవాట 4-5 ఏళ్ళు పిల్లలు లేకపోతే. నీకు మొగులూరు కామెంట్ సెట్ వేసి ఉన్నాడు పోమ్మా అని. మీ పిన్నమ్మ పేరు? చంద్రమ్మ. ఏ ఊరు? మా ఊరు ఓబులాయపల్లి. మొగులూరు కామెంట్ సెట్ పొడతాడు పోమ్మా, నెల 15 రోజులైంది అని అంటారు. అమ్మ మీ పెద్దమ్మ సుబ్బరత్నమ్మని అన్నారు కదా స్వామి కృష్ణుడి అని, ఎక్కడుండిందమ్మా ఆమె? ఆమె పెనుబర్తిలోనే ఉన్నది. ఆమె ఆ స్వామి చెప్పిన తర్వాత కృష్ణుడి కొలిచేదా లేకపోతే అంతకు ముందు నుంచే ఆమె కృష్ణుని అవ్వడు. ఎన్నేళ్ళు ఉండిందమ్మా ఆమె సుమారుగా ఉండింది ఒక 40 ఏళ్ళు. ఆమె ఉన్న నాళ్ళు కృష్ణుడు ఎక్కువ కొలుచుకున్నాడు. ఎప్పుడు నెలలేసి పూజ చేసుకుంటాం. ఈరోజు సత్సంగం మొత్తంలో కల్లా నీకు బాగా నచ్చింది ఏమిటాయా అని ఎవరినాగన మన అడిగితే, బాబు ఆ గాజుల రమణమ్మ అనే ఒక ఆమె గురించి చెప్పింది కదా, ఆమె పక్కింట్లో కాంతమ్మ ఉంది. ఆమె సంతానం కోసం స్వామి దగ్గరికి పోతే సంతానం లేదన్నారు. అప్పుడు ఆమె ఒక పెద్దమ్మ ఒక ఉంది, ఆమె పేరు సుబ్బరత్నమ్మ. ఆమె పరిస్థితి ఏంటంటే 18 సంవత్సరాలకు భర్త చనిపోయాడు. ఆమె గారు స్వామి దగ్గరికి పోగానే స్వామి అన్నాడు, అమ్మా నువ్వు కృష్ణుడిని నమ్ముకున్నావు, కిష్టయ్య నీ వశంలో ఉన్నాడు అని చెప్పారు. ఆమె బతికినన్నాళ్ళు, ఆమె 50 ఏళ్ళు ఎంతో బతికింది. కృష్ణుడిని కొలుచుకుంటూనే ఆ పాదాల్లోనే లయించిపోయి ఉంటుంది.
స్వామి చెప్పిన ఆ మాటలు అందుకు నిదర్శనాలు. ఇందులో గొప్ప సందేశం ఉంది. వెనకటి కాలంలో చాలామంది బాల వితంతువులు ఉండేవారు. ఆ బాల వితంతువులు నిజంగా వచ్చి పరమాద్భుతంగా భగవంతుణ్ణి, ముఖ్యంగా కృష్ణ పరమాత్ముని నమ్ముకునేవారు. వాళ్ళు అందులోనే తమ జీవితాలను పండించుకునేసేవారు, అట్లాగే ఉండిపోయేవారు. షిరిడి సాయిబాబా వారి పరమాద్భుతమైన లీలామృతంలో ఒక అద్భుతావహమైన ఇది ఉంది. ఒక డెప్యూటీ కలెక్టర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన స్నేహితుడి కూతురు ఒక అమ్మాయి బాల వితంతువు. చిన్నతనంలోనే ఇంకేం చేయటం, ఆమె చాలా చిన్నతనంలోంచి మహాభక్తి ఆమెకి. ఆ భక్తురాలైన ఆమె అందరూ ఆమెను చూడగానే తల్లి అనిపించాలి అనే దృష్టి కలిగేది. ఆమె ఎప్పుడు ఏం చేసేదంటే, ఆమె పేరు వేరే, అది ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత అంతా పరిశోధించి మనం తెలుసుకున్నాం. కానీ ఆమె అసలు పేరు కంటే ముందు ఆమె కొసరు పేరే అందరికీ తెలుసు. అది ఏమిటంటే, ఆమె ఎప్పుడు రాధాకృష్ణ 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 అంటూ ఉంటుంది కనుక ఆమె రాధాకృష్ణమ్మ అనేవారు, రాధాకృష్ణమ్మ అయ్యి అనేవారు. బాబా చరిత్రలో ఆమె ఒక ప్రముఖమైనటువంటి స్త్రీమూర్తి. సాయి సాన్నిధ్యాన్ని ఒక పరమాద్భుతమైనటువంటి మహారాజు యొక్క ఆస్థానంలాగా, సంస్థానంలాగా మార్చిన మహాతల్లి ఆమె వచ్చి అక్కడ ఉండడం, మెల్లగా దానంతటినీ తమ సేవతో ఎంతో మార్చటం జరిగింది. ఆమె కూడా ఎప్పుడూ ఒక కృష్ణ ప్రతిమను కూడా పెట్టుకొని ఆమె ఎక్కడున్నా సరే రాధాకృష్ణ రాధాకృష్ణ అనుకుంటా ఉండేది. అందుకని ఆమె రాధాకృష్ణమ్మ అయ్యింది. ఆమె అసలు పేరు సుందరీబాయి క్షీరసాగర్. ఏది ఏవైనా ఆమె వల్ల, ఆమె గుండెలోని భక్తి వల్ల నేడు సాయి సాన్నిధ్యం సంస్థానమైంది. ఆ భక్తిగత నిదర్శనంగా మిగిలిపోయింది. ఆమెను బాబా ఎంతగానో అనుగ్రహించారు. కానీ ఆమె అతి తక్కువ కాలం మాత్రమే జీవించి వెళ్ళిపోయింది. ఈమె కూడా అంతే. ఈమెకి 50 సంవత్సరాల్లోనే వెళ్ళింది. ఆమె 30 ఏళ్ళకే వెళ్ళింది. ఎంతకాలానికి వెళ్ళారనేది కాదు, ఏమి చేశారు, వాళ్ళ జీవితం ఏం మిగిలిచ్చిందని. ఆమె గుండెలో కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడి సాన్నిధ్యంలో ఆ తల్లి ఉండిపోయింది. కనుక ఒక జీవితంలో వచ్చిన శాపాన్ని వరంగా మార్చుకున్న మహత్తరమైన దివ్య భవ్య స్త్రీమూర్తులు వీరు. చంద్రమ్మ వెళితే స్వామి అన్నాడు, అమ్మా నీకు మొగుళ్ళూరు నుంచి ఒక కామెడీ సెట్టి వేశారమ్మా భగవంతుడు, నెల 15 రోజులైంది. తమాషా ఏంటంటే ఆ తల్లికి తెలియదు, పరాత్పరుడైన తల్లులకే తల్లి అయిన స్వామికి తెలుసు. ఆమె గర్భంలో ఉండే బిడ్డ యొక్క పూర్వాపరాలన్నీ తెలిసిన వారు వెంకయ్య స్వామి చెప్పారు. ఆ తరువాతి కాలంలో మనం వెళ్ళి వాళ్ళని గమనిస్తే వాళ్ళ స్వభావ సంస్కారాలు అలా ఒక జన్మంచి ఒక జన్మకు రావటం ఎంతోమంది విషయంలో చూడగలిగాం. అందుకని మనం జాగ్రత్తగా చూస్తే ఎన్నో అద్భుతావహమైన విషయాలు స్వామి సాన్నిధ్యంలో జరగటం, అవి ఆయన కృప వల్ల మనకు లభించటం ఆయన అద్భుతమైనటువంటి దివ్యత్వానికి గుర్తు.